సౌందర్యలహరి ప్రథమ భాగః 17వ శ్లోకం. ఇందులోని బీజాక్షరం ఐం ఫలితం కళాప్రావీణ్యంలో రాణించుటకు ఈ శ్లోకం చదువుకోవాలి. శ్రీమాత్రే నమః. సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిః వశిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదమధురైః. ఈ శ్లోకంలో అమ్మవారి ధ్యానం వల్ల కలిగే వాక్కు శక్తి గురించి చెబుతున్నారు. అమ్మవారిని, వశిని మొదలైన వాగ్దేవతలతో కలిసి భక్తి శ్రద్ధలతో ధ్యానించే వ్యక్తికి అమ్మవారి అనుగ్రహంతో మాట్లాడే నైపుణ్యము, మంచి జ్ఞానము, కవిత్వ ప్రతిభ కలుగుతాయి. వారు తమ భావాలను చాలా అందంగా, స్పష్టంగా, మధురంగా వ్యక్తపరచగలరు. వారి మాటలు వినడానికి ఎంతో హాయిగా ఉంటాయి. వారి వాక్కులో వాగ్దేవి అనుగ్రహం ఉన్నట్లుగా ఆకర్షణ, మాధుర్యము కనిపిస్తాయి. అలాంటి వారు గొప్ప కవితలను, అందమైన రచనలను చేయగలరు. వారి మాటలు ఇతరుల మనస్సులను ఆనందింపచేస్తాయి. దీని సారాంశమేమిటంటే, అమ్మవారిని భక్తితో ధ్యానిస్తే ఆమె అనుగ్రహంతో మన మాటల్లో జ్ఞానము, మాధుర్యము, స్పష్టత, కవిత్వ ప్రతిభ వికసిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ అనుగ్రహము వాక్కుకు వైభవము. శ్రీమాత్రే నమః.